ఒకానొక నది ఒడ్డున ఒక పెద్ద నేరేడు చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక కోతి నివసించేది. ఆ నదిలో ఒక మొసలి ఉండేది. ప్రతిరోజూ కోతి ఆ చెట్టు నుండి తీయని నేరేడు పండ్లను కోసి మొసలికి ఇచ్చేది. అలా వారిద్దరి మధ్య గొప్ప స్నేహం కుదిరింది. మొసలి భార్య కోరిక. ఒకరోజు మొసలి కొన్ని పండ్లను తన భార్య కోసం ఇంటికి తీసుకెళ్ళింది. ఆ పండ్లను తిన్న మొసలి భార్య ఇలా అంది: రోజూ ఇంత తీయని పండ్లు తినే ఆ కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో కదా. నాకు ఆ కోతి గుండె కావాలి. ఎలాగైనా రేపు దాన్ని ఇక్కడికి తీసుకురండి. మొసలి తన స్నేహితుడిని చంపడం ఇష్టం లేకపోయినా భార్య పోరుపడలేక ఒక ఉపాయం ఆలోచించింది. మొసలి పన్నాగం. మరుసటి రోజు మొసలి కోతి దగ్గరకు వెళ్ళి, మిత్రమా, మా ఆవిడ నీకు విందు ఇవ్వాలనుకుంటోంది. మా ఇంటికి రా అని ఆహ్వానించింది. కోతి నమ్మి మొసలి వీపుపై ఎక్కి కూర్చుంది. నది మధ్యలోకి వెళ్ళాక మొసలి అసలు విషయం చెప్పింది. నా భార్య నీ గుండెను తినాలనుకుంటోంది. అందుకే నిన్ను తీసుకెళ్తున్నాను. కోతి ఒక్క క్షణం భయపడినా వెంటనే తేరుకుని ఇలా అంది: అయ్యో మిత్రమా, ఈ విషయం ముందే చెప్పకూడదా? నేను నా గుండెను భద్రంగా నేరేడు చెట్టు కొమ్మపై దాచి ఉంచాను. ఇప్పుడు నా దగ్గర గుండె లేదు. పద, తిరిగి వెళ్ళి దాన్ని తెచ్చుకుందాం. ముసలి అమాయకంగా కోతి మాటలు నమ్మి వెనక్కి తిరిగింది. ఒడ్డుకు చేరుకోగానే కోతి గటగటా చెట్టుపైకి ఎక్కేసింది. ఓ మూర్ఖపు ముసలి, గుండె ఎక్కడైనా చెట్టుమీద ఉంటుందా? నీ నమ్మక ద్రోహం వల్ల మన స్నేహం ఇక్కడితో ముగిసింది అని కోతి గట్టిగా చెప్పింది. ముసలి సిగ్గుతో తలదించుకుని వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి: ఆపదలో ఉన్నప్పుడు భయపడకుండా తెలివితో ఆలోచిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు.